హలో, మీరు చూస్తున్నారు భార్గవి విత్ భార్గవి హియర్ టు క్రియేట్ సమ్ అలలు. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అంత కుశలమేనా? ఇంట్లో అందరు బాగున్నారా? తింటున్నారా మంచిగా టైంకి? నేనైతే తింటూనే ఉంటున్నా, అది వేరే విషయం. టైంకి తింటా, బట్ అయితే ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బుల్ని పలు రకాలుగా ఎలా వాడాలి, అదే ఈ వీడియో కాన్సెప్ట్. సో దాంట్లో మొదటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు కొన్నిటి వాటి మీద మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఈరోజు నేను అలానే ఒకదాని మీద కాదు, చాలా వాటి మీద స్పెండ్ చేశాను, విచ్ ఇస్ అల్టా బ్యూటీ. నేను దీనికి ఏమో అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పటి నుంచి మనకు ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా, మోస్ట్లీ అమ్మాయిలకి, లైక్ మంచి స్కిన్ కేర్, మేకప్ అట్లాంటివి ఉండాలి అని చెప్పి. స్కిన్ కేర్ చిన్నప్పుడు అంత తెలియకపోయేది, బట్ మేకప్ అని చెప్పేసి. ఇప్పటికీ దిస్ ఇస్ నాట్ మేకప్, ప్రాపర్ మేకప్ ఏం కాదు, బట్ స్కిన్ కేర్. బికాస్ నా స్కిన్ నేను కేర్ చేయట్లేదు కాబట్టి దాంట్లో చాలా రకాలుగా ఇది పాడైపోతూ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను సన్ స్క్రీన్ కూడా సరిగ్గా వాడాను అనమాట. నా ఫ్రెండ్స్కి తెలిసే తిడుతూ ఉంటారు. నాకు ప్రాపర్గా స్కిన్ కేర్ నేను కొనుక్కుంది అంటే కూడా అది నాకు బెస్ట్ ఫ్రెండ్ నా బర్త్డే కొనిచ్చింది, విచ్ ఇస్ వర్ష. షీ బ్రాట్ మీ సమ్ కొన్ని థింగ్స్ తీసుకొని కొంచెం వాడవే అన్నట్టు చెప్పింది అనమాట. అప్పుడు నేను కొంచెం అది కూడా ఒక 3 ప్రోడక్ట్స్ని నేను సరిగ్గా వాడలేదు. ఐ టుక్ 1 year ఆఫ్ టైమ్ టు యూజ్ దోస్ ప్రోడక్ట్స్. ఆ ఆర్డినరీ సీరమ్స్ ఉంటాయి కదా, ఆ సీరమ్స్ని నేను 1 year వాడినా. అంటే ఎంత కన్సిస్టెంట్గా వాడినా అన్నది మీకు అర్థమై ఉండాలి. సారీ, కన్సిస్టెన్సీ గురించి నేను అసలు మాట్లాడకూడదు, దట్ ఇస్ అనదర్ థింగ్ టు టాక్ అబౌట్. బట్ యా, నేను ఎంత స్పెండ్ చేసినా అనుకుంటున్నారు? ఐల్ గివ్ యూ 5 seconds. 1 2 3 4 5. యా, 5 అని చెప్పాయి కాబట్టి ఐ హ్యావ్ జస్ట్ స్పెండ్ 5 కాదు 15,000. మా మమ్మీకి తెలిసే ఫస్ట్ గెట్ అవుట్ అని అంటుంది. కానీ నాకు కొంచెం ఏంటంటే కాన్ఫిడెన్స్, కొంచెం మంచిగా వ్యాలిడ్గా చూసి కొనుక్కున్నానేమో అని. అంటే వ్యాలిడ్గా చూసి నేను కొనుక్కున్నా అన్నది, నేను అసలు ఎవరిని ఎక్కువ నమ్మినా ఈ ప్రోడక్ట్స్ని కొనుక్కునే ముందు అని మీకు డౌట్ రావచ్చు. నాకే డౌట్ వచ్చింది, అసలు దేంట్లో చూడాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, నా ఫ్రెండ్స్ని అడగాల, ఎవరిని అడిగి ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అన్న డౌట్ నాకు వచ్చింది. అప్పుడు ద మోస్ట్ ట్రస్టెడ్, అసలు నా మీద నాకు ట్రస్ట్ లేదు, కానీ అందరు ఇంటెలిజెంట్ పీపుల్ లానే నేను కూడా చాలా ఇంటెలిజెన్స్ వాడి నేను ఈ స్కిన్ ప్రోడక్ట్స్ని ఎలా కొనుక్కోవాలి, ఏమేమి కొనుక్కోవాలి అని ఆలోచించి చాలా మైండ్ పెట్టి ChatGPTని అడిగా. ఐ నో, ChatGPT అంటే నేను కూడా అంత ట్రస్ట్ చేయలేమో, ChatGPT నేను అంత ట్రస్ట్ చేస్తాను అనమాట. ద మోస్ట్ లేమెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, లేమ్ అసలు ఇది కూడా అడుగుతారా ఎవరన్నా జనాలు అన్న క్వశ్చన్స్ కూడా నేను ChatGPTని అడుగుతా. అట్లా ChatGPT నాకు అలవాటు పడిపోయింది. మాది ఇద్దరిది చాలా మంచి అనుబంధం, పాలు నీళ్ళలాగా. యా, లెట్స్ సీ ద ప్రోడక్ట్స్ వాట్ వీ హ్యావ్ బ్రాట్. నాకు ఇది నిన్న వచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ 9th రావాలి, బట్ 5th వచ్చింది. యా, లెట్స్ ఓపెన్ ద డబ్బా. అంటే నేను జస్ట్ డబ్బా ఓపెన్ చేసిన, దీంట్లో ప్రోడక్ట్స్ ఏమైనా ఏం చూడలేదు. వీళ్ళ ప్యాకింగ్ మాత్రం బాగుందని అనిపించింది, కొంచెం సెక్యూర్గా. ఇలా ChatGPTని అడిగా అనమాట, నా స్కిన్ టైప్ చెప్పిన, ఇలా ఉంది నా స్కిన్, సో ఏం చేస్తే కొంచెం బెటర్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అన్నీ దానికి చెప్పి ఇలా కావాలి, ఇలా కొన్ని బేసిక్ ప్రోడక్ట్స్ కూడా లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి కూడా లేవన్నమాట నా దగ్గర. ఇవి కూడా అడిగి తీసుకున్నా. సో లెట్స్ గెట్ ఇన్ దే. ఇలా చూపిస్తున్నారు ప్రోడక్ట్స్ని. ప్రజెంటింగ్ టు యూ ద ఫస్ట్ ప్రోడక్ట్, సెరావే. నేను యాక్చువల్లీ చాలా ఫేస్ వాషెస్కి వాడతా, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ ఇట్లాంటివి నార్మల్గా సెరావేవి వాడుతుంటాను అనమాట. ఇంకొకటి సెరావేదే యాక్నే క్లే టు ఫోమ్ క్లెన్జర్ విత్ 2% సాలిసిలిక్ యాసిడ్. ఇవన్నీ ఏంటి అని నన్ను అడగొద్దు, ChatGPTని అడిగాను, దాన్ని నేను నమ్ముతున్నాను. సాలిసిలిక్ యాసిడ్ యాక్చువల్లీ నేను ఆర్డినరీ సీరంలో సాలిసిలిక్ యాసిడ్ పెట్టుకోవడానికి సీరం లాగా వాడినా కానీ ఫేస్ వాష్ లాగా వాడలేదన్నమాట. సో హియర్ ఇస్ అనదర్ ప్రోడక్ట్. యాక్చువల్లీ చాలా వెళ్తాయి, మీరు భయపడకండి, నన్ను భయపెట్టకండి, ఓకేనా. నెక్స్ట్ ఇస్ సన్ స్క్రీన్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటారు, కానీ నేను సన్ స్క్రీన్ ఎంత
తక్కువ వాడతా అంటే అంత తక్కువ వాడతా. మేబీ అందుకే నా స్కిన్ ఇంకా పాడైపోతుందేమో అని అనిపించి ఇట్స్ టైమ్ అని చెప్పి సన్ స్క్రీన్కి ఇది యాక్చువల్లీ కొంచెం ఎక్కువనే కాస్ట్, ఎంతనో గుర్తులేదు కానీ, బట్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ సన్ స్క్రీన్. మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆ సన్, ఆ హీట్ అదంతా కాకుండా మంచిగా యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సన్ స్క్రీన్. సో ఐ బ్రాట్ దిస్ లా రోషే పోసే అనే అంటారు అనుకుంటున్నా. యా, సో ఈ సన్ స్క్రీన్ తీసుకున్నాను, SPF 60. అండ్ ఓకే, ఇది కొన్నాను కూడా గుర్తులేదు నాకు. ఇది కూడా యాక్నే స్పాట్ ట్రీట్మెంట్, లైక్ యాక్నే వచ్చినప్పుడు స్పాట్ ట్రీట్మెంట్ అంటే డిఫరెంట్ యాక్నే. ఓకే, ఇది యాక్నే హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ మై స్కూలింగ్. యాక్చువల్లీ అప్పుడు వచ్చిందంటే ఇప్పటివరకు నాకు యాక్నే వెళ్ళలేదు. లైక్ కంటిన్యూస్గా ఇట్ హ్యాస్ బీన్ హాంటింగ్ మీ. ఇంకా నేను ఒక పాయింట్లో ఎన్ని ట్రై చేసినా అంటే అన్ని ట్రై చేసిన నేను యాక్నే పోవడానికి. నిమ్మకాయ, పసుపు, వాళ్ళేదో పిండి వీళ్ళేదో పిండి, ఆ పిండ్లు ఈ పిండి ఏదేదో ట్రై చేసినాను యాక్నీ మీద. అది వర్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నేను ఐ హ్యావ్ గాట్ టు అ పాయింట్ లైక్ నేను అడ్జస్ట్ అయిపోయాను ఇంకా నా స్కిన్తోని. ఓకే, దిస్ ఇస్ మై స్కిన్, ఇంకా ఇన్హేల్ చేసేసుకొని ఐ గాట్ లైక్ నాకు ఇప్పుడు యూజ్ అయిపోయింది. నా స్కిన్ నాకు లైక్ కంఫర్టబుల్, ఐ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ మై స్కిన్. యా, దట్స్ ద ప్రాపర్ సెంటెన్స్. టాకింగ్ అబౌట్ స్కిన్, నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఆ స్కూలింగ్ ఏజ్ 8th క్లాస్ 9th క్లాస్ నుంచి ఆ స్కిన్ అలా ఉండడం వల్ల చాలా అంటే చాలా డిప్రెస్డ్ అయిపోయేదాన్ని. చాలా ఎందుకు ఇట్లుంది మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, అయినా కానీ ట్రీట్మెంట్ లాగా తీసుకోలేదు. కానీ వాళ్ళు నార్మల్ ఆయింట్మెంట్స్ లా ఇచ్చేవాళ్ళు, అలా ఇచ్చినా కానీ చాలా వాడేదాన్ని. కానీ ఒక పాయింట్లో ఇంకా నేను ఫుల్ డిప్రెషన్, అసలు నాకు ఇంకా జీవితంలో వేరే మార్క్స్ రాకపోయినా డిప్రెషన్గా వచ్చేది కాదేమో, కానీ ఈ స్కిన్ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అని చాలా డిప్రెస్ అయిపోయా. ఇప్పటికీ సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్ లైక్ సమ్ టైమ్స్, బట్ ఐఎమ్ లైక్ ఓకే, ఏం కాదు, ఏమైంది, మంచిగా ఉన్నా నేను, నాకు మంచిగానే అనిపిస్తుంది. ఐ గాట్ యూస్ టు ఇట్. నాకు అప్పుడు అదొక హాంటింగ్ థింగ్ లా ఉండేది, బట్ నౌ ఐఎమ్ లైక్ ఓవర్ ఇట్. ఐ థింక్ ఐ గాట్ బెటర్. మేబీ ఫ్యూచర్లో నాకు కావాలనుకుంటే మేబీ అప్పుడు ట్రీట్మెంట్స్ అట్లా ఏమన్నా కొంచెం అలా లైట్గా తీసుకొని అలా, ఇంకా హెరిడిటీ అంటారు కదా, అలా కొంచెం మా నాన్నగారికి స్కిన్ అలా ఉండేది, సో నాకు అలా వచ్చిందనమాట. మా అన్నగారు మాత్రం చాలా బాగుంటారు. మేబీ మా అమ్మగారి స్కిన్ మా అన్నగారికి వచ్చింది, మా నాన్నగారి స్కిన్ నాకు వచ్చింది. వీ కాంట్ కంప్లైన్ అబౌట్ ద హెరిడిటీ, రైట్? డోంట్ నో హౌ దిస్ విల్ హెల్ప్. వాటికి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయన్నమాట. నేను చూసి తీసుకున్నాను, మళ్ళీ రీసెర్చ్ చేసి ఇవి ఎలా ఒక రొటీన్గా ఫామ్ చేయాలన్నది నేను ఒక రొటీన్ రాసుకొని మేబీ ఐ విల్ కమ్ బ్యాక్ లేటర్ అగైన్. బట్ యా, గుడ్ మాలిక్యూల్స్ వల్ల ఓవర్ నైట్ ఎక్స్ఫోలియేటింగ్ ట్రీట్మెంట్ అని AHA BHA ఇది తీసుకున్నా. ఇంకా నేను ఆర్డినరీ వాడుతున్నా అని చెప్పిన కదా, ఆర్డినరీ కొంచెం ఎందుకో నా స్కిన్కి అడ్జస్ట్ అయిపోయా. స్టార్టింగ్లో ఆర్డినరీ కూడా నాకు పడలేదు, బట్ ఆర్డినరీ ఐ గాట్ యూస్డ్. కొంచెం నా స్కిన్ ఇప్పుడు అలవాటు అయింది. కానీ దీంట్లో డిఫరెంట్ ట్రై చేస్తున్నా ఈసారి. యా, రెనాక్టివ్ రెటినాయిడ్. ఇది రెటినాయిడ్ అనమాట. రెటినాయిడ్ అన్నది ఇంపార్టెంట్ అని నేను విన్నాను, విచ్ ఇస్ పర్టికులర్లీ నా స్కిన్ టైప్కి. నాది కొంచెం స్కిన్ కొంచెం బంపీ ఉంటుంది, ఇట్లా బంప్స్ ఉంటాయి, కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఉందన్నమాట ఆ స్కిన్. దాని గురించి ఇప్పుడు మాట్లాడితే అయిపోదు, బట్ యా, రెటినాయిడ్ ఒకటి కొన్నాను. ఇంకొకటి డైరెక్ట్ యాసిడ్స్ AHA BHA, ఇంకొకటి పీలింగ్ సొల్యూషన్. ఇది జస్ట్ అంటే నేను విన్న ప్రకారం ఎలా వాడాలి అంటే, ఇది ఒక్కసారి అలా పెట్టేసుకొని క్లీన్ చేసేసుకోవాలి, జస్ట్ 10 minutes అలా. AHA BHA సొల్యూషన్, పీలింగ్ సొల్యూషన్. ఇంకొకటి ఆర్డినరీ వాళ్ళదే ఆస్కార్బిక్ గ్లూకోసైడ్ సొల్యూషన్, ఇది ఒకటి కొన్నాను. ఇవన్నీ మా మమ్మీ వీడియోస్ ఉంటే మాత్రం నువ్వు కొన్నావు సరే వాడినవా అని అడుగుతుంది. మమ్మీ నేను వాడుతా అని నేను అనుకుంటున్నా. ఒక రొటీన్ క్రియేట్ చేసుకొని ఒక చార్ట్ లాగా పెట్టుకొని వాడతాం మమ్మీ. ఫ్రాస్టెడ్ కోకోనట్ అని ఇది ఒక బాడీ లోషన్ ఫ్రీగా ఇచ్చారు, నేనేం కొనలేదు దీన్ని. ఇంకా కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ వచ్చాయి, వాటిని ఓపెనింగ్ చేద్దాం. నేను యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ కంటే నేను ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్స్కి నేను అట్రాక్ట్ అయినా అనమాట.
అలా ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్ ఏమో ఇంత ఇచ్చారు. బట్ ఐ గాట్ అట్రాక్టెడ్. బాబీ బ్రౌన్ అన్నది చాలా మంచి ఫేమస్ బ్రాండే. అయితే దాంట్లో ఏదో మినీ స్కిన్ కేర్ ట్రయో అని అలా ఒకటి ఎందుకు ఇస్తారంటే, ఇట్లా మినీ స్కిన్ కేర్ ట్రయో అని ఇట్లాంటి ఫ్రీ ఇచ్చాను అనుకో, నెక్స్ట్ టైం ఇది నాకు ఇది ఆబ్వియస్లీ నచ్చుతాయి ఇట్లాంటి ప్రోడక్ట్స్. ఎందుకంటే మనం ఇది అఫోర్డ్ చేయలేము ఫస్ట్లో, అరే ఎక్కువ ఉంది కదా ప్రైస్ అని చెప్పేసి అఫోర్డ్ చేయము. వీళ్ళు ఇట్లా స్కిన్ కేర్ ఇట్లా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఇచ్చి మనల్ని అట్రాక్ట్ చేస్తారు. దట్ ఈస్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఎనీవేస్. సో అలా ఇది చూడ అసలు ఎంత బుడ్డిగా ఉందో. విటమిన్ ఎన్రిచ్డ్ ఫేస్ బేస్ అంట ఒకటి, బాబీ బ్రౌన్ సూతింగ్ క్లెన్సింగ్ ఆయిల్, విటమిన్ ఎన్రిచ్డ్ సీరం, ఇలా చిన్న చిన్న ఇలా ఇచ్చారు అనమాట. ఇవి రెండు మాత్రం నేను కొన్నాను. నా హెయిర్ అప్పుడప్పుడు నాకు ఎంత ఏడిపిస్తూ ఉంటుంది అంటే, నా తలపైన కంటే నా ఫ్లోర్ మీదనే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది చుట్టూ. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. సో నేను కొన్ని ఇట్లాంటి సీరమ్స్ హెయిర్ ఆయిల్ టైప్లో కొన్నాను అనమాట ఏదో. అండ్ ఆల్సో ఇవన్నీ తీసుకున్నా కానీ ఇవన్నీ మనకు పడతాయా లేదా అన్నది మనకు తెలియదు. ఇక ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే. ఇది నార్మల్ $10 యాక్చువల్లీ. రోజ్మెరీ మెంట్ ఆయిల్. రోజ్మెరీ చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్కి అని విన్నాను. సో ఇంకొకటి హెయిర్ సీరమే న్యూట్రోఫాల్ ఉమెన్కి. ఇది కొంచెం ఎక్కువనే కాస్ట్, ఇంతే ఉంటుంది. ఈ డబ్బాలో ఇంత ఉంటుందేమో, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ. దీనికి ఎక్కువ స్పెండ్ చేసా. ఐ హోప్ ఇది నాకు కొంచెం ఏమన్నా అశ్వగంధా సీడ్ నుంచి వచ్చిందంట, కొంచెం ఏమన్నా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. మేబీ 1 month తర్వాత నేను అన్నిటికీ రివ్యూ ఇస్తాను. అన్నిటికీ కాకపోయినా అట్లీస్ట్ నాకు కొంచెం అర్థమవుతుంది కదా, కొంచెం బెటర్ అయింది నా స్కిన్ నా హెయిర్ అని చెప్పేసి. అప్పుడు ఐ కెన్ గివ్ యూ లైక్ ప్రాపర్ థింగ్. యా, ఇప్పుడు ద సెకండ్ గిఫ్ట్ దట్ ఐ గాట్. వీళ్ళు ఇచ్చినవే మరీ ఎక్కువ టైం కొన్నాను నేను, మేబీ నాట్. ఇవి కొంచెం మేకప్ లాంటివి ఇచ్చాడు. నేనేం కొనలేదు, ఇది ఫ్రీ వచ్చింది. క్రీమ్ బ్లష్ అంట, బ్లష్ అసలు అమ్మాయిలు చాలా మంచిగా మేకప్ చేసుకుంటారు. నాకు అసలు బేసిక్ మేకప్ కూడా రాదనమాట. ఇట్లా నేర్చుకోవాలి, లైక్ మంచిగా లైక్ ప్రాపర్ మేకప్ ఇస్ సంథింగ్ లైక్ విచ్ ఇస్ అ బ్యాడ్ థింగ్ అన్నట్టు చూస్తారు అనమాట అబ్బాయిలు. బట్ మేకప్ ఇస్ సంథింగ్ విచ్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. లైక్ ఇప్పుడు మనం మంచిగా రెడీ అయితే ఎంత కాన్ఫిడెన్స్ మనకి ఇస్తుందో, మంచి షర్ట్ వేసుకొని మంచి ప్యాంట్ వేసుకొని అదొక మంచిగా ఇట్లా అరే మంచిగా ప్రజెంటబుల్గా అనిపించినాం కదా. అట్లనే మేకప్ కూడా మంచిగా ప్రజెంటబుల్గా కనిపిస్తున్నాం అని అదొక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. లైక్ నేను చిన్నగా అట్లా కొంచెం ఏమైనా కాజల్ పెట్టి అలా మంచిగా ప్రజెంటబుల్గా మంచి షోలో పెట్టుకొని అలా పెట్టేసుకున్నాను అనుకో, చాలా మంచిగా అనిపిస్తుంది. అలానే అది నా కోసం నేను రెడీ అవుతున్నా. దిస్ ఇస్ అన్ అదర్ డిబేట్ టు టాక్ అబౌట్. నా వర్క్ ప్లేస్లో నేను ఆల్మోస్ట్ లైక్ అబ్బాయిలతో, నేను నా ఫ్రెండ్స్ అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు, లైక్ అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు లాగా వీ హ్యాడ్ లైక్ అ కాంపిటీషన్ కాదు సారీ, వీ హ్యాడ్ లైక్ అ డిబేట్. లైక్ ఎంతసేపు కొట్టుకున్నామంటే ఆల్మోస్ట్ 40 minutes కంటిన్యూస్గా కొట్టుకుంటూనే ఉన్నాం. లైక్ వాళ్ళేమో మీరు రెడీ అయ్యేది వేరే వాళ్ళకి చూపించుకోవడానికి అని అంటారు. అదేంది వేరే వాళ్ళకి చూపించుకోవడం కాదు, మాకు మేము మంచిగా కనిపించడానికి రెడీ అవుతాము అని. ఇది కొంచెం బ్లష్ ఇచ్చారు, నార్మల్ మేకప్ ఇచ్చారు అన్నీ. ఇదంతా ఏంది టెస్ట్ ప్రోడక్ట్స్ లాగా, నీకు నచ్చితే మళ్ళీ పెద్దగా అనుకుంటుంది అని. మ్యాట్ వీల్ ఫేస్ ప్రైమర్. ఐ నో లైక్ తెలీదు అంటే మరీ కొన్ని ఎలా వాడాలో తెలీదు, కొన్ని తెలుసు కానీ ఎప్పుడు కొనుక్కోలేదు. అలా ఐ ప్రైమర్ అయితే నా జీవితంలో ఉండలేదు. ఐ ప్యాలెట్ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వావ్, సో గుడ్, లుక్ సో గుడ్. $5కి 5 products లాగా వచ్చినాయి కొన్ని. అవి తీసుకున్నా చిన్నగా అలా ఏమైనా ఉంటాయి కదా అని చెప్పి. ఐ షాడో ప్యాలెట్ మళ్ళీ ఇంకొకటి, కొన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అంటే డోంట్ థింక్ ఐ వేస్టెడ్ సమ్ మనీ. లైక్ మేబీ నేను ఇందాక అన్న దాంట్లో మేబీ మీరు అనుకోవచ్చు మేము ఎక్కడ అన్నాం అని అబ్బాయిలు అనొచ్చు. బట్ లైక్ నాట్ ఆల్ మెన్, బట్ డెఫినెట్లీ మెన్. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూస్తుంటే అబ్బాయిలు కూడా మంచిగా మేకప్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నారు. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఇది మేకప్ రిమూవర్ వైప్స్ $1.
That's about the haul. So this is mostly skincare, less of like చిన్న చిన్న మేకప్ ప్రోడక్ట్స్ అలా తీసుకున్నాను అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. లైక్ నేను ఒకవేళ నా చిన్నప్పుడు భార్గవిని ఇప్పుడు కలిసి ఉంటే అప్పుడే ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లా చుట్టాలింటికి అలా ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళినప్పుడు హ్యావ్ సీన్ లైక్ లాడ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ దేర్, లైక్ ఇన్ని ప్రోడక్ట్స్ ఉండి ఇన్ని మంచి వాడుకొని ఇలా చేస్తారనమాట. నేనేంది అంటే నేను ఒకవేళ సరే కొందాము, నా దగ్గర బడ్జెటే ఉంది కొందామని అనుకున్నా కానీ నేను ఆ కన్సిస్టెన్సీతో వాడడం తక్కువ అనమాట. ఐ హోప్ ఐ ప్రోగ్రెస్. నా కన్సిస్టెన్సీని నేను ఇంప్రూవ్ చేసుకొని నా మోటివేషన్ని నేను ఇంప్రూవ్ చేసుకొని కొంచెం మంచిగా వాడదాం మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. యా, దాట్స్ అబౌట్ ఇట్. మై లైక్ ఆ చిన్నప్పుడు భార్గవి ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు కనుక చూస్తే ఈ వీడియో ఖుషి అవుతుంది. ఆ చిన్నప్పుడు భార్గవి కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇన్ని వాడేది ఉంది. మంచిగా వాడదాం. మేబీ 1 month తర్వాత మళ్ళీ నేను రివ్యూ ఇస్తాను ఎలా వాడుతున్నా, ఏం రిజల్ట్స్ ఉన్నాయి, ఎలా గ్రోత్ ఉంది అని చెప్పేసి. మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వీడియో ఎప్పుడు ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, బట్ తొందరలోనే అని నేను చెప్పొచ్చు. చేస్తా. I'll see you all soon. Ta-da! Bye! Until then, please do like, share and subscribe to Bhargav Ved.